ఎందుకు చూడాలి? సో మాస్ సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, రవితేజ సినిమా, హరిశంకర్ సినిమా, వాట్స్ ద మెయిన్? ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులైంది. ఆ ఫిల్మ్ అయితే నేను ఉన్నాను. వాట్ ఎవర్ ద సో కాల్డ్ పాన్ ఇండియా ఫిల్మ్స్ అయినా వెరీ సీరియస్ ఫిల్మ్స్ అన్ని ఫుల్ టు ఎంటర్టైనర్. ఒక పెద్ద హీరోతో ఫుల్ టు ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులైంది. సో దట్ విల్ ద ఫస్ట్ రీజన్. Yes, 100% ఇట్స్ మాస్ మహారాజ్, రవితేజస్ ఫుల్ మీల్స్ టు ద ఆడియన్స్. సో డెఫినెట్గా హరిశంకర్ కోసం చూడాలంటే హరిశంకర్ కోసం చూడడానికి వచ్చేవాళ్ళు నా నుంచి ఏవైతే అంశాలు ఎక్స్పెక్ట్ చేస్తారో, డైలాగ్స్ అవ్వచ్చు, హీరోయిజం అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు. బేసిక్ ఏంటంటే మన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనగానే కామెడీ అనుకుంటారండి. ఎంటర్టైన్మెంట్ అనేది, కామెడీ అనేది ఎంటర్టైన్మెంట్లో ఒక పార్ట్. ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్స్ట్రాడనరీ సాంగ్స్, మంచి కాన్వర్జేషన్స్, హై డ్రామా. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఒక బాండ్ సినిమా ఇస్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. జేమ్స్ బాండ్ సినిమా మనం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం. ఎంటర్టైన్మెంట్ ఈస్ అ హోల్సమ్ ప్యాకేజ్, నాట్ జస్ట్ కామెడీ అండి. సో హోల్ ప్యాకేజ్, ఫ్యామిలీ అందరూ కలిసి ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ చూసే సినిమా మిస్టర్ బచ్చన్. చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ లాంటిది మనం తీయాలని అనుకుంటారా? లైక్ బిగ్ స్కేల్, బిగ్ హీరోస్. అదే సార్, నేనే చెప్తున్నాను. ఐ బిలీవ్ అంటే ఒక చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ లిమిటెడ్ లో ఆడుతున్నారేమో, దాన్ని మీరు ఎక్స్పాండ్ చేస్తారు. కరెక్ట్. లిమిటెడ్ గా ఆడడం, లిమిటెడ్ గా ఆడుతున్నా అనేది రైట్ వర్డ్ అండి. రైట్ వర్డ్ సార్, నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఏమంటానంటే ఐ కాంట్ చూస్ ఎ ఫిల్మ్ అండి, ఫిల్మ్ చూసెస్ మీ. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. నేను మిరపకాయ బ్లాక్ బాస్టర్ కొట్టి ఒక ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకోవడానికి వెళ్తుంటే నాకు పవన్ కళ్యాణ్ గారి నుంచి కాల్ వచ్చింది. నాకు అప్పుడు నేను తెలియదు ఐఎమ్ గోయింగ్ టు ద గబ్బర్ సింగ్ డైరెక్టర్ అని. గబ్బర్ సింగ్ హ్యాపెండ్ కదా, హ్యాపెండ్ ఇన్ హిస్టరీ క్రియేటెడ్ వే. సో నేను ఆ ఫిల్మ్ చూస్ చేసుకోవాలి, ఆ ఫిల్మ్ నన్ను చూస్ చేసుకుంది. మీరు లైబ్రరీకి వెళ్ళినా సరే ఒక బుక్ తీస్తారు, యూ థింక్ దట్ యూఆర్ చూసింగ్ ద ఫిల్మ్. నో, ద బుక్ ఈస్ చూసింగ్ యూ. ఐ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఉమెన్ అండి. నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను కోట్ల మంది, లక్షల మంది అట్లీస్ట్ ఇండస్ట్రీకి రావాలనుకుంటారండి. అసలు ఒక్కొక్కసారి కొంతమంది మీమ్స్లో కానీ లేకపోతే ట్విట్టర్లో వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ కానీ చూస్తుంటే అసలు ఎంత విట్టినెస్ ఉంటుందంటే, మన ఒక సింగర్ బాగా ఊగిపోతూ పాడుతున్నాడు, సరిగ్గా పాటలు ఆఫ్ కోర్స్, కింద ఒక కామెంట్ చూసా, అన్నా నీ టాలెంట్ నీకు తెలియట్లేదు, యువర్ డాన్సర్ నాట్ ఎ సింగర్ అన్నా అని పెట్టాడు. అసలు ఎవరు అబ్బాయి కూడా తెలియదు నాకు, ఎంత బాగా రాశాడని పడి 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 నవ్వుకున్నా. సో ఎక్కడో అక్కడండి ఒక పూర్వజన్మ సుకృతం అవ్వచ్చు, మా నాన్నగారు నాకు ఇచ్చిన ఒక సంస్కారం అవ్వచ్చు, లేకపోతే దాన్ని ఏమంటారు అంటే నాకంటే లేదా నాలాంటి టాలెంటెడ్ పీపుల్ మీకు గల్లీకి ఒకటి దొరుకుతాడు సార్. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఏదో స్పెషల్గా నేను అనుకోను. బట్ వాట్ మేక్స్ దట్ ఐఎమ్ టుడే హియర్ అనేది ఇట్స్ మై ప్యాషన్ అండ్ లవ్ టువర్డ్స్ ఫిల్మ్. అంటే సినిమా అంటే ఒక పిచ్ ఉంటుంది కదా, అది ఏదో ఒక స్థాయి ఎక్కువ ఉంది నాలో అనేది నా ఫీలింగ్. ఆ సినిమా పిచ్చే గ్రావిటీగా లాగి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతుంది. సో మీరు అన్నట్టుగా నేను చిన్నప్పటి చూసిన హిందీ సినిమాలు, అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు, రాజ్ కపూర్ సినిమాలు, నేను పాడుకున్న గుల్జార్ పాటలు, కిషోర్ కుమార్ సాంగ్స్, ఇవన్నీ నా జర్నీ ఎక్కడికో ఒక ప్లేస్కి తీసుకెళ్తుంది. సో ఐ బి వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. అంతే తప్ప కమాన్ లెట్స్ రైట్ పాన్ ఇండియా ఫిలిం అని కూర్చొని ఓం రాజ్ కూర్చుంటే పాన్ ఇండియా ఫిలిం రాదు. మనం చేసే సినిమా పాన్ ఇండియా అవ్వాలి.